నమస్తే అందరికీ. నా పేరు శ్రవంతి అండి. అది కర్రీ మీల్ ఛానల్. సో నేను ఈరోజు పెసరవడ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్. సో ప్లీజ్ సపోర్ట్ మీ. నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి, కొంచెం భయంగా ఉంది, బట్ అలవాటు చేసుకుంటాను. ప్రజెంట్ అయితే మేము అమెరికాలో ఉంటున్నాము. సో నేను చాలా సంవత్సరాల నుండి వీడియోలు తీస్తున్నాను, కానీ ఎప్పుడు కెమెరా ముందుకి రాలేదు. సో ఇక నుండి బ్లాగ్స్ లాగా చేద్దామని అనుకుంటున్నాను. సో నాకు మీ అందరి సపోర్ట్ అనేది కావాలి. ఇది ఇద్దరు పిల్లలండి, బాబు 7 years, పాప 1 year. వాళ్ళని చూసుకుంటూ నేను ఇంకా ఇంట్లో ఉండి ఇలా వీడియోలు తీసుకోవడమే బెస్ట్ అనిపించింది. సో అందుకే వీడియోలు తీస్తున్నాను. 2 కప్పుల గ్రీన్ కలర్ పొట్టు పెసరపప్పు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఒక 7 గంటల పాటు నానబెట్టండి. ఒక 3 సార్లు దీన్ని కడగాలి. 7 hours తర్వాత ఒక జల్లెల్లో వేయండి, వాటర్ అన్ని వెళ్ళిపోవాలి. కొంచెం పప్పుని ఒక చిన్న గిన్నెలో తీసుకోండి. మిగతా మొత్తం పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఎప్పుడైనా పెసర గారెలు ఇలానే చేసుకుంటామండి. చాలా క్రిస్పీగా టేస్టీగా భలే ఉంటాయండి. తెలంగాణ రెసిపీలలో ఇదొకటి మంచి రెసిపీ అని చెప్పొచ్చు. చికెన్తో కానీ మటన్తో కానీ గారెలు తింటే చాలా బాగుంటాయి. సో వీటిని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 3 వెల్లుల్లి, 3 పచ్చిమిర్చి తీసుకోవాలి. 1 టీ స్పూను జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒక ఆనియన్ తీసుకోండి, బిగ్ సైజు లేదా మీడియం సైజు తీసుకొని ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్. మిడిల్లో ఆనియన్స్ తగిలితే తీయగా భలే టేస్ట్ అనిపిస్తుందండి. సో ఆనియన్ ఇంపార్టెంట్ కంపల్సరీ. కొంచెం పాలకూర తీసుకోండి. దీన్ని ముందే కడిగి పెట్టుకున్నాను నేను. ఈ పాలకూరని చిన్న చిన్న పీసులా కట్ చేసుకోండి చూపించినట్టుగా. కొంచెం కరివేపాకు తీసుకోండి. ఈ కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కొత్తిమీర తీసుకోండి. కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. సో అన్నిటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో కొంచెం పప్పు పక్కకు తీసుకున్నాం కదా, ఆ పప్పు వేసుకోండి. అలాగే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే పాలకూర వేసుకోండి. కరివేపాకు అన్నీ వేసుకొని సాల్ట్ మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి. 1.5 టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మొత్తం చూపించినట్టు కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకోండి. తీసుకొని ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఒత్తుకొని మిడిల్లో హోల్ చేయాలి. ఇలా కాల్చుకుంటే గారెలు మంచిగా కాలుతాయి లోపల. అందుకే ఇలా హోల్ చేస్తే మంచిగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పిండి తీసుకొని ఫ్లాట్గా ఒత్తుకొని మిడిల్లో హోల్ చేసి ఇలా నెమ్మదిగా వేసుకోవాలి. గారెలు వేసేటప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. అది మాత్రం మర్చిపోవద్దు. హై ఫ్లేమ్లో పెడితే గారెలన్నీ మాడిపోతాయి, లోపల అసలు ఉడకదండి. సో లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకొని ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చాక తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోండి, ఒక్కొక్కటి తిప్పేసుకొని రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అంతే అండి, గారెలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో, క్రిస్పీగా, కలర్ కూడా సూపర్ ఉంది. సో మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మేము కంపల్సరీ గారెలు చేసుకుంటాము. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి.
చూసారా ఎంత బాగుందో, క్రిస్పీగా. లోపల కూడా మంచిగా కుక్ అయింది. తిని చెప్తాను ఎలా ఉందో. నా ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా, చాలా బాగుంది అసలు ఎక్సలెంట్. నోటికి మంచి టేస్ట్ వచ్చింది. సో గారెలు అయితే చాలా బాగా వచ్చినాయి. సో మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.